శాసన మండలిలో అధికార వివక్షల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి విషయంలో శ్మశానం అంటూ బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. బొత్సపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు శ్మశానం నుంచే పాలించారంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ వేశారు. ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. మీరే అంటారు కదా మంచి వార్త రాస్తారని, ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చేయమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు చేయమని అధ్యక్ష. తప్పు చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఋషికొండ ప్రభుత్వ భవనం అన్నారు అధ్యక్ష. కాదు ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష. వాటి తప్పులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష? సరే ప్రభుత్వ మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ఎందుకు జరగాలో చూశారు. ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? మాట్లాడి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు, రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూమిటి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జట్టీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన ఉటకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఈ కారణం ఏంటి? కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి? కాదు అధ్యక్ష, ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పము ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కఠిన ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడి ఉన్నాము అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడలేదు అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డివియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి. చెప్పండి మీరే. ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్ లో కేటాయింపులు ఎవరైనా పెడతారా? అయినా సరే అది ఎలక్షన్ గురించి స్టంట్ గురించి పెట్టారని, వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి 1000 కోట్లు అవసరం ఉంటే దానికి 300 కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా? ఈరోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు, ఉద్యోగస్తులకు ఏమీ చేయలేదని. తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నారట. 5 సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన చేయాలి. ఒక్క రోజైనా బడ్జెట్ గురించి బడ్జెట్ అధ్యక్ష మాట్లాడారు అధ్యక్ష. అర్థం చేసి ఒక్క రోజైనా 1వ తారీఖు జీతం ఇచ్చారా? ఎంత బాధ! ఉద్యోగస్తులు పిల్లల పెళ్లిళ్ళ గురించి, ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే అన్ని చేశామని చెప్పడం లేదు. మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను అడుగుతున్నాను, మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 3,50,000 కోట్లు మేము అకౌంట్ లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారు రమ్మనండి. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అంటున్నారు.
తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి 2019-24లో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్ని మేము పెడతాం. 10,40,000 కోట్లు అప్పు వాడారు. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు. మిగతా డబ్బు ఏది? ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్ వేసారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతిచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. బడ్జెట్ సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైండ్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అధోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా ఉన్నారు అని ప్రభుత్వం భయపడ్డాం. ఉంది. ఈ దేశంలో అర్థం చేసుకోండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. బడ్జెట్ సమయాన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 4,000 రూపాయలు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఇచ్చారా? హైయెస్ట్ 1,200. ఒక రాష్ట్రంలో 2,200 ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి 1వ తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోం. తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు మంత్రి గారు చేస్తారు. ఆ విధానం ఏదో ప్రభుత్వం రాజకీయం గురించో ఆలోచన చేసుకోండి. విమర్శల గురించో మేము ఎప్పుడు మాట్లాడు. దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకైనా బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలని ఎప్పుడు అనలేదు. ఫ్రాన్సిస్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం 100 సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి. ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో, ఏం విధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపరిస్తుందో మీరు చెప్తే మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష ప్రభుత్వంలో ఎంత బాధ. రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నారు. 11 లక్షల కోట్లు అప్పు తెస్తే దయచేసి ఖర్చు పెట్టారు. కనీసం 12,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. కాదు, ఎప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు సంపద పెరుగుతుంది, ఈ ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు. మంచి సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం.